యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, నీవు ఎలాంటి భార్యవు? మన దేవుడైన యెహోవా సృష్టి అంతటిని సృష్టించి చాలా మంచిదిగా చూచెను. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. జెనసిస్ 2nd చాప్టర్ 18th verse. బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దెన్ ద లార్డ్ గాడ్ సెడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద మ్యాన్ టు లివ్ అలోన్. ఐ విల్ మేక్ ఏ సూటబుల్ కంపెనీ టు హెల్ప్ హిమ్. ఆదాము దేవుడు చేసిన సృష్టిలోని జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టాడు. దేవుడు ఈ యొక్క ఆదామునకు సాటి అయిన సహాయము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉంటే పాపపు తలంపులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వయస్సులో ఉన్నప్పుడు ఆ వయస్సుకు తగినట్లుగా వివాహము చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆదాము సృష్టి ఆరంభంలో జీవరాశులకన్నిటికీ కూడా పేర్లు పెట్టినట్లుగా మనము వాక్యంలో చూస్తాం. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతని కొరకు లేకపోయెను. అది చూచి దేవుడు ఆదామునకు సాటి అయిన సహాయంను చేయుదుననుకొని సహాయాన్ని సిద్ధపాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సహాయం ఎవరు అనంటే స్త్రీ, అవ్వ. పరిశుద్ధ గ్రంథంలో భర్తలకు మంచి విషయాలలో సహకరించిన వారు, చెడ్డ విషయాల్లో ఏకీభవించిన స్త్రీలు ఉన్నారు. కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. కొంతమంది పేర్లను నేను చెప్తూ వాళ్ళ గురించి నేను వివరించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి శారమ్మ గురించి మనము ఆలోచిద్దాం. అబ్రహాము గారి భార్య అయిన శారాయి విషయంలో ఆలోచిస్తే ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ 12th చాప్టర్ 1st verse. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి అనగా హారాము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Abraham went north out of Egypt to the southern part of Canaan with his wife and everything he owned, and Lot went with him. ఇక్కడ అబ్రహాము మరి దేవుడు చూపించు దేశానికి ప్రయాణమై వెళ్తున్నాడు. అబ్రహామే కాకుండా అబ్రహాంతో పాటు ఏమీ ప్రశ్నించకుండా విధేయత చూపి అబ్రహాముతో వెళ్ళుటకు సహకరించింది శారాయి. రెండవది, ఆతిథ్యం ఇచ్చటలో సహకరించింది. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. జెనసిస్ 18th చాప్టర్ 6th verse. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి మానిక మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పినప్పుడు అవన్నీ సిద్ధపరిచింది, ఏమాత్రము సనుగుకొనలేదు. నాలుగవది, భర్త చెప్పిన మాటకు సహకరించింది. ప్రియ సహోదరి, నీ భర్తకు ఏ విధంగా సహకరిస్తున్నావు? అంతేకాకుండా పరమభర్త అయిన ప్రభువునకు, ఆయన ఆజ్ఞలకు సహకరిస్తున్నావా? అనగా లోబడి జీవిస్తున్నావా? ఈ రోజుల్లో చాలామంది తమ భర్తలకు లోబడి జీవించడం లేదు. భర్తలపైన చెలాయింపు చేస్తూ ఉన్నారు. ఇక్కడ శారమ్మ భర్తకు విధేయత చూపింది, భర్త చెప్పినట్లు విన్నది. హారాను విడిచి మనం వెళ్దామంటే సరే అని చెప్పి లోబడి భర్త వెంబడి వెళ్ళింది. కాబట్టి మరి స్త్రీలు ఆ విధంగా ఉండాలని ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఇది స్త్రీలకు ప్రత్యేకత. కొంతమంది స్త్రీలు చెడ్డవారు ఉన్నారు, భర్తలతో సహకరించి
వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొంతమంది భర్తలకు మంచి సలహాలను ఇచ్చి వారిని ముందుకు నడిపించే స్త్రీలు కూడా ఉన్నారు భర్తకు లోబడి. కాబట్టి నీవు ఎలాంటి స్త్రీగా ఉంటున్నావు, ఎలాంటి భార్యగా ఉంటున్నావో ఒకసారి నీవు పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెండవది, లోతు భార్య. ఆదికాండము 19వ అధ్యాయం 3వ వచనం. జెనసిస్ 19th చాప్టర్ 3rd verse. 18వ అధ్యాయంలో షారాయితో పాటు అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూశాం. ఇదే ఆదికాండం 19:3వ వచనంలో లోతు మాత్రమే విందు సిద్ధపరిచి ఆతిథ్యం ఇచ్చినట్లుగా కనబడుతుంది. అనగా భార్య సహకరించలేదు. లోతు భార్య సహకరించలేదు. పైన షారా అబ్రహాం చెప్పినట్లుగా సహకరించింది. కాబట్టి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చటంలో భర్తకు సహకరించలేదు. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. జెనసిస్ 19th చాప్టర్ 17th verse. దూతలు లోతు భార్య పిల్లలను వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత వెనుకకు చూడవద్దని చెప్పిరి. ఏంజల్స్ లీడ్ నాట్ హిజ్ వైఫ్ అండ్ 2 daughters, రన్ ఫర్ యువర్ లైఫ్స్, డోంట్ లుక్ బ్యాక్. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. దూతలు లోతు భార్యను పిల్లలను లాగుకొని తీసుకొని వెలుపలికి వచ్చారు ఇంటి నుండి. తిరిగి వెనుకకు చూడొద్దు అని అంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందనంటే వెనుకకు చూస్తే దేవుడు దాన్నంతా నాశనం చేస్తూ ఉన్నాడు. కనుక వెనుకకు చూడొద్దని చెప్పి వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కానీ లోతు భార్య వెనుకకు చూచినప్పుడు ఉప్పు స్తంభమాయను అని వాక్యంలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా వెనుకకు చూడక ముందు నడువు అని చెప్తాడో ఆ ప్రకారమే మనము ముందు చూస్తూ నడవాలి. ఈ లోతు భార్య వెనుకకు చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. నేటి వరకు ఆ ఉప్పు స్తంభంగా అదే అక్కడే ఉండిపోయింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటకు మనం లోబడాలి, దాని ప్రకారం మనం జీవించాలి. అప్పుడు నీవు దేవుని కొరకు వాడబడగలుగుతావు. భర్తతో పాటు కలిసి ప్రయాణించుటకు సహకరించలేదు. భర్త లోతు నడువు వెళ్దామనంటే ఆమె సహకరించలేదు. విడిచి వచ్చిన ప్రాంతం వైపు తిరిగి చూచింది. ఎక్కడి నుంచి అయితే విడిచి వస్తుందో ఆ ప్రాంతాన్ని తిరిగి ఆమె చూస్తున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రజలు కూడా పాపాన్ని విడిచిపెట్టండి అంటే విడవరు. లోక సంబంధమైన ఆశ, ధనాశ ఆమె నుండి పోలేదు. ఎవరి నుండి? లోతు భార్య నుండి. అదే ప్రకారము ఈరోజు నీ నుండి కూడా అలాంటి లోకాశ, ధనాశ, వేరే కోరికలు, పాప సంబంధమైన వాటిని విడిచిపెట్టుమనంటే విడవకుండా దాన్ని తిరిగి చూస్తూ దానికి లోబడి జీవిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేయకండి. ఏదైతే మీరు వదిలేశారో దాన్ని మర్చిపోండి. క్రీస్తును చూస్తూ ముందుకు సాగండి. ఫలితం కుమార్తెలు భయంకరమైన పాపం చేయుటకు పాప సంతానానికి కారకులయ్యారు. కనుకనే ప్రభువు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని సెలవిస్తున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో వ్రాయబడి ఉన్నది. లూక్ 17th చాప్టర్ 32nd verse. రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్య వంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో పరీక్షించుకుందాం. ఈ రోజున మీరు పరీక్షించుకోవాలి. లోతు భార్య లాంటి లక్షణాలు ఉన్నాయో లేవో. ఒకవేళ ఉంటే వాటిని మర్చిపోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇంత చక్కటి మాటలను మీకు వినిపించడానికి దేవుడు ఈ స్త్రీలకు ప్రత్యేకత మాటలను మాట్లాడుతున్నాడు తన దాసుని ద్వారా. మూడవది, యోబు భార్య. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు యొక్క శ్రమలలో యోబు భార్య యోబును ధైర్యపరచకుండా నిరుత్సాహపరుస్తుంది. చూడండి, యోబు భార్య శ్రమలు వచ్చినప్పుడు, తనకు ఒళ్ళంతా కురుపులు వచ్చినప్పుడు తనను సహకరించకుండా ఆయనను హేళన చేస్తుంది. ఒకలాగా ఆయనను చూస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఏ స్త్రీ అయినా భర్త కృంగిపోయినప్పుడు అతన్ని ధైర్యపరచాలా, ప్రోత్సహించాలా. కానీ ఇక్కడ యోబు భార్య ఏం చేస్తుందండి? నిరుత్సాహపరుస్తుంది.
ఆ విధంగా ఏ స్త్రీ కూడా ఉండకూడదని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, జోబ్ 2nd chapter 9th verse, అతని భార్య వచ్చి నీవింకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. His wife said to him, you are still as faithful as ever, or not you? Why do not you curse God and die? దేవుని దూషించి చావు రాదు, మరణం కారాదు అని యోబు భార్య అంటుంది. యోబు ఎంత గొప్ప దైవజనుడండి, కానీ తన భార్య చూడండి ఎలా ఉందో. ఈ రోజుల్లో చాలామంది సేవకులు అద్భుతమైన సేవ చేస్తుంటే సాటి సహాయమైన భార్య సహకరించకుండా ఆయనను ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలారా, ఈరోజు మీ భర్తలకు మీరు ఏ విధంగా లోబడి ఉంటున్నారో ఒకసారి నీవు పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఏ విధంగా యోబును కీచపరుస్తుందో ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి తల్లి, నీ భర్తకు శ్రమల్లో అండగా నీవు ఉంటున్నావా, లేదంటే ఆయనను సతాయిస్తూ, హీనపరుస్తూ, నిందిస్తూ, మాటలలో బాధపరుస్తూ ఉంటున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకో. పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు. పాస్టర్ గారు చెప్తూ ఉంటే దాన్ని చెప్తూ ఉంటారు. ఏమని అంటారు? కష్టంలో, రోగంలో, వ్యాధిలో చనిపోయేంత వరకు నేను నీకు సహకరిస్తాను అని అంటారు. కానీ అది చాలామంది స్త్రీలు నెరవేరుస్తున్నారా? నెరవేర్చడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఏ విధంగానైతే ప్రమాణం చేస్తున్నావో దాన్ని నెరవేర్చాలి. అది నీ వాగ్దానం. ప్రమాణం అంటే ప్రామిస్. నీ భర్తతో నీవు ప్రామిస్ చేస్తున్నావు, కానీ అది నెరవేర్చడం లేదు. అది ఎంత తప్పండి. యోబు భార్య అదే చేస్తుంది. ఏమని? ఆయనకు రోగం రాగానే కొద్ది రోజులు ఆయనకు సహకరించి అయిన తర్వాత మరణం కమ్మని దూషిస్తుంది. కాబట్టి నీవు అలాంటి స్త్రీగా ఉండకూడదని ఈ మాటల ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నాను. 4వది సఫీరా. అపోస్తల కార్యం 5వ అధ్యాయం మొదటి 11 వచనాలలో ఈ మాటలు మనం చూస్తాం. అననీయ భార్య అయిన సఫీరా తన భర్తకు చెడ్డ విషయాలలో సహకరించిన భార్యగా ఉంది. చూడండి ఇక్కడ ఎలాంటి భార్య ఉందో చూస్తున్నాం. మొట్టమొదట మనం ధ్యానించాం శారమ్మ గురించి, అబ్రహాం గురించి. అబ్రహాము భార్య అయిన శారా ఏ విధంగా భర్తకు లోబడి ఉన్నదో, ఆయన చెప్పినట్లు ఏ విధంగా ఉన్నదో మనం చూసాం. రెండవదిగా లోతు భార్యను చూసాం. లోతు భార్య కూడా తన భర్తకు సహకరించలేదు. కాబట్టి మరి ఆమె కూడా దేవుని దృష్టిలో చెడ్డది. మూడవదిగా యోబు భార్యను చూసాం. యోబు భార్య కూడా యోబును సరైన విధానంలో ప్రేమించకుండా ఆయనకు రోగం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తుంది. సేవ చేసి చేసి ఎందుకు నాకు ఈ కర్మ, ఎందుకు ఎంతగానో నేను చెయ్యాలి అని చేతులు ఎత్తేసింది, వదిలేసింది. చావు రాదు అంటుంది భర్తను. ఆ విధంగా అంటారా అండి? ఎంత తప్పు కదా. పెళ్లి చేసుకున్నప్పుడేమో ప్రమాణాలు చేస్తున్నారు, ఏదైనా రోగము కష్టం రాగానే వెళ్ళిపోతున్నారు. చాలా తప్పు. 4వది సఫీరా. వీరి విషయమై కొంచెం మనము ధ్యానిద్దాం. మొదట భర్తతో కలిసి పొలం అమ్ముటలో సహకరించింది. అపోస్తల కార్యం 5వ అధ్యాయం మొదటి వచనం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 5th chapter 1st verse. Ananias, who with his wife Sapphira sold some property that belongs to them. వాళ్లకు ఏదైతే పొలం ఉన్నదో వాళ్ళు ఇరువురు కలిసి దాన్ని అమ్మినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా రెండవది అపోస్తల కార్యం 5వ అధ్యాయం 2వ వచనం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 5th chapter 2nd verse. అమ్మిన ద్రవ్యం కొంత దాచిపెట్టుకున్నట్టులో భర్తకు సహకరించింది. బట్ విత్ హిజ్ వైఫ్స్ అగ్రిమెంట్ హీ కెప్ట్ పార్ట్ ఆఫ్ ద మనీ. చూడండి, భర్త కలిసి ఇద్దరు ద్రవ్యాన్ని
దాచిపెట్టినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మూడవది అపోస్తల కార్యం 5వ అధ్యాయం 8వ వచనం. యాక్ట్స్ 5th chapter 8th verse. పేతురు గారు అడిగినప్పుడు కూడా నిజం చెప్పకుండా అబద్ధం చెప్పుటలో భర్తకు సహకరించింది. పీటర్ ఆస్క్డ్ హర్ టెల్లింగ్ లై అండ్ సపోర్టింగ్ హర్ హస్బెండ్. చూడండి, ఇక్కడ అబద్ధం చెప్తుంది. అబద్ధము చెప్పుటలో భర్తకు సహకరిస్తుంది. భర్త పేతురు అడిగినప్పుడు చెప్తున్నాడు ఇంతకే అమ్మినా అని. దానికి సపోర్ట్ చేస్తుంది భార్య. చూడండి, ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఏ విధంగా ఉంటున్నారంటే చాలా భయంకరం. భర్త తప్పు చేస్తే భార్య సరిచేయాలి. నీవు నిజమైన భార్యవైతే, భర్తకు సపోర్ట్ చేసే భార్యవైతే నీవు తన ప్రకటియంకా, తనలోని ప్రకటియంకా, కాబట్టి నీవు సపోర్ట్ చేయాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగా చేస్తలేరు. భర్తతో సహకరిస్తలేరు. భర్తను ప్రేమించడం లేదు. భర్త ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు, భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక తీరు మారుతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఎంతమంది ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో, మీరు మీ భర్తల ఎడల ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ నీ భర్తకు నీవు నమ్మకంగా లేకపోతే నీ భర్త నీ మీద నమ్మకం పెట్టడు. కాబట్టి నీవు దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావో దేవుని తర్వాత నీ భర్తను ఆ విధంగా ప్రేమించాలి, లోబడి ఉండాలి. ప్రతి విషయంలో తిరగబడకూడదు. ఎప్పుడైతే నువ్వు తిరగబడతావో ఆయన నీ మీద కోపం వచ్చి కొట్టడం ప్రారంభిస్తాడు, గొడవలు అవుతాయి. ఆ విధంగా ఎన్నో డివోర్స్ కేసులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. కోర్టులలో పోతే ఫ్యామిలీ కోర్ట్స్లో ఇవే కేసెస్ ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవలు. కనుక ఆ విధంగా రాకుండా నీవు చూసుకోవాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. నాలుగవది అపోస్తల కార్యం 5వ అధ్యాయం 9వ వచనం. యాక్ట్స్ 5th chapter 9th verse. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు భర్తతో పాటు ఏకీభవించి సహకరించింది. యువర్ హస్బెండ్ డిసైడ్ టు పుట్ ద లార్డ్స్ స్పిరిట్ టు ద టెస్ట్. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు భర్తతో పాటు ఏకీభవించి సహకరించింది. చూడండి, దేవుని యొక్క ఆత్మను శోధించుటకు భర్తతో పాటు సహకరించిందంట. అంటే దేవుడు అంటే ఏమో అనుకుంటున్నారు, దేవుడు చూడడు కనబడడు అనుకుంటున్నారు మీరు. పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము తెలుసు. నీవే విధంగా ప్రవర్తిస్తున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఏ విధంగా చూస్తున్నావు, ఏ విధంగా అబద్ధాలు కల్పించి చెప్తున్నావు తెలియదండి దేవునికి? సమస్తము తెలుసు. డబ్బును కొంత దాచేసి అబద్ధం ఆడుతూ ఉన్నారు అనగా పరిశుద్ధాత్మయే మోసం చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా నీవు చేస్తున్నావేమో ఈరోజు. ఆ విధంగా చేయకూడదు, చాలా తప్పు. ఐదవది అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 5th chapter 3rd verse. పరిశుద్ధాత్మను మోసపుచ్చటలో భర్తకు సహకరించింది. టుడే ద హోలీ స్పిరిట్ బై కీపింగ్ పార్ట్. పరిశుద్ధాత్మను మోసపుస్తుంది అనగా దేవుణ్ణే మోసం చేస్తూ ఉన్నది, దాచిపెట్టుకొని. దశంభాగం ఇవ్వకుండా దాపెట్టుకొని నేను దేవునికి ఇచ్చేసినా అని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా చేయొద్దండి. నువ్వు 10 భాగం దొంగిలిస్తే మొత్తము దేవుడు ఏ విధంగా అవి తీసేయాలో తీసేస్తూ ఉంటాడు. కాబట్టి మోసం చేయొద్దు. చివరిగా 6వది, చివరకు భర్తతో పాటు మరణానికి పొందుటకు ఏకీభవించింది. ప్రియమైన సహోదరి, నీ భర్త ఒకవేళ దేవుని వాక్య ప్రకారం జీవించకుండా ఉంటే ప్రార్థనాపూర్వకంగా దేవునికి విన్నపములు చేయి, ప్రేమతో ఖండించు. అంతేకాని చెడ్డ విషయాలకు నీ భర్తకు సహకరించవద్దు. సిఫీరా వలె మరణానికి కొని తెచ్చుకోవద్దు. ఆ విధంగా కొని తెచ్చుకుంది. అనన్య చనిపోయాడు, యవనస్తులు పాతిపెట్టేసి వచ్చారు. తిరిగి సఫీరా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సఫీరా కూడా అబద్ధం ఆడింది, తను కూడా చనిపోయింది, తనను కూడా పాతిపెట్టేసి వచ్చేశారు. 5వది ఆఖరిగా ప్రిసిల్లా తన భర్త అయిన అకులా గారికి ఎంతో
గానో సహకరించిన భారీగా చూస్తున్నాం. ఇక్కడ చూడండి, అకుల్లా ప్రిస్కిల్లాకు భర్త అవుతాడు. వీళ్ళిరువురు అన్యోన్య దంపతులు, అన్యోన్యంగా జీవించిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆమె కూడా ప్రభువు ఆశించిన విధంగా తన భర్తకు మంచి విషయాలలో సహకరించింది. వీక్షించుచున్న మీరు ఏ విధంగా ఉండాలో దాని విషయమై చెప్తున్నాను. ఎంతోమంది భక్తులను, స్త్రీలను తీసుకొని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 18th chapter 3rd verse. కలిసి కాపురం చేసిరి, దే లివ్డ్ టుగెదర్. ఈ కాపురంలో ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. చూడండి, ఈ యొక్క కాపురంలో ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వివాహాలు చేసుకుంటున్నారు కానీ అర్థం చేసుకోకుండా జీవిస్తున్నారు. అదేవిధంగా పిల్లలు కంటూ ఉన్నారు. నో అండర్స్టాండింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు. కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే మీకు పదే పదే గొడవలు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో అనేకులు వేరువేరుగా ఉండి కాపురాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. భార్యాభర్తలుగా దేవుడు ఒక్కటి చేసిన తర్వాత వేరువేరుగా ఉండకూడదు. ఆమెనేమో తల్లిగారి దగ్గర ఉంటుంది, తననేమో వదిలేసి వెళ్ళిపోతుంది. చాలామంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు, బ్రదర్ నన్ను వదిలేసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది, ఎంత రమ్మన్నా రావడం లేదు బ్రదర్, నాకు ఇక్కడే బాగుంది అని అంటా ఉంది. దేవుని బిడ్డలారా, వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు వేరువేరుగా ఉండకూడదు, చాలా తప్పు. దేవుడు కలిసి జీవించమన్నాడే తప్ప విడివిడిగా ఉండమని జీవించలేదు. నీ కుటుంబం పాడైపోతుంది నీవు ఆ విధంగా సపరేట్ అయితే. కలిసి జీవించమని చెప్పాడు. కనుక అనేకులు మరి వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. భర్తకు సహకరించే స్త్రీలు కావాలి. విత్ హస్బెండ్ స్టేడ్ బై మేకింగ్ టెంట్స్. పౌలుతో పాటు వీరిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటను చూస్తాం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 18th chapter 18th verse. అపోస్తల కార్యం 18:26 వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 18th chapter 26th verse. అపోలో అను యూదుడు విద్వాంసుడు లేఖనములను యందు ప్రావీణుడయ్యుండి బోధించినప్పుడు ఇద్దరు కలిసి వాక్యము విన్నారు. భార్యాభర్తలు దేవుని ఆలయానికి వస్తున్నారా? ఇక్కడ వాళ్ళిద్దరూ వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. నేటి దినాలలో భార్యాభర్తలైన వారు కలిసి చర్చికి వెళ్ళి వాక్యము వినేవారుగా ఉంటున్నారా? లేదు. భర్త త్వరగా వస్తే భార్య ఆలస్యంగా వస్తుంది, భార్య త్వరగా వస్తే ఆలస్యంగా వస్తూ ఉంటాడు. కలిసి రావాలి కుటుంబంతో. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి పౌలు గారికి జతపని వారుగా సేవ చేయుటలో భర్తతో పాటు సేవకు సహకరించింది. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. Romans 16th chapter 3rd verse. My fellow workers in the service of Christ Jesus. నాకు యేసుక్రీస్తు ప్రభువు పని చేయడానికి వీరిరువురు కూడా సహకరించినట్లుగా, పౌలు సేవకునితో సహకరించినట్లుగా మనం చూస్తున్నాం. Romans 16th chapter 4th verse. రోమా 16వ అధ్యాయం 4వ వచనం. అకుల ప్రిస్కిల సేవకుని కొరకు ప్రాణం ఇవ్వడానికి, సేవ కొరకు ప్రాణం ఇయ్యడానికి, దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సహకరించింది. ఎంత గొప్ప త్యాగం అండి. సేవకుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వాళ్ళిరువురు సిద్ధపడ్డారట. ఈ రోజుల్లో సేవకుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నారా ఎవరైనా? లేదే. సేవకులకు ఏమైనా అయితే చూస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని సేవకునికి ఏమైనా అయితే పరిగెత్తుకొని రావాలి. అనగా వి షుడ్ సపోర్ట్. దేవుని సేవకులకు సహాయం చేయాలి, సహకరించాలి. ఇక్కడ అకుల ప్రిస్కిల వాళ్ళు ప్రాణానికి తెగించి వారు సహకరించినట్లు, సేవలో సహకరించినట్లు చూస్తున్నాం. దే రిస్క్డ్ దేర్ లైఫ్స్ ఫర్ మీ. అపోజిన పౌల్ అంటున్నాడు. పౌల్ ఈజ్ టెల్లింగ్ దట్. ప్రియమైన సహోదరి, నీవు ఎటువంటి మంచి విషయాలలో నీ భర్తకు సహకరిస్తున్నావా? 6వది, యెజబెలు. భర్త అహబు రాజు తను మూతి ముడుచుకొని భోజనం చేయకుండా మంచం మీద పరుండి ఉండెను. అతడు ఆమెతో ఇట్లనెను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5-6 వచనాలు. 1 Kings 21st chapter 5th and 6th verse. ప్రియమైన తల్లి, నీ భర్త ఎవరిదైనా దేనినైనా ఆశిస్తే
అది వాక్య విరోధంగా ఉంటే నీవు నీ భర్తకు సహకరించక ప్రోత్సహించుకుంటే చెడ్డ వాగ్దానాలు చేయకుండా దానిని ఖండించాలి. నీవు సరిచేసే భార్యగా ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. యెజబెలు వంటి స్త్రీ మనలో ఉండకుండా ప్రభు ఆశిస్తున్నాడు. అంటే అలాంటి స్త్రీ, యెజబెలు స్త్రీ అంటే మహాభయంకరమైన స్త్రీ అని బైబిల్లో ఉంది. మీరు ఆ యొక్క అధ్యాయాలు చదువుకుంటే మీకు ఆమె గురించి తెలుస్తూ ఉంటుంది, ఆ స్త్రీ ఎలాంటిదో. కాబట్టి మనకు ఇచ్చిన సమయంలో మనము త్వరగా భార్యను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు వ్రాయబడి ఉన్నాయి. యోగ్యురాలు పెనిమిటికి కిరీటం, అంటే యోగ్యురాలు మంచి స్త్రీ భర్తకు కిరీటం అట. సుబుద్ధి గల భార్య యెహోవా దానమని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. సుబుద్ధి గల భార్య అనగా మంచి జ్ఞానము గల, మంచి బుద్ధి గల భార్య యెహోవా దానమని వాక్యంలో ఉంది. మూడవది, భార్య దొరికిన వానికి మేలు దొరికినది. భార్య దొరికితే వానికి మేలు దొరికినట్టట. కాబట్టి భర్త కూడా ఏ విధంగా ఉండాలి అని అంటే, వివాహం చేసుకున్న స్త్రీతోటే కాపురం చేయాలి, కానీ పరస్త్రీల జోలికి పోకూడదు. ఆ విధంగా నీవు వెళ్ళినట్లయితే పురుషులారా, మీ కుటుంబం చిన్నా భిన్నమైపోతుంది, మీ పిల్లలు అపవిత్రులైపోతారు. కాబట్టి నీవు పరస్త్రీ జోలికి వెళ్ళకూడదు. నేను చెప్తున్న మాటలు నీవు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నీకు భార్యకు తెలియకుండా నీవు తప్పు చేస్తే అది నేరం, దేవుడు కూడా క్షమించాడు. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అనగా మంచి భార్య దొరుకుట చాలా తక్కువ. కాబట్టి నీకు అలాంటి స్త్రీ దొరికిందంటే భార్యగా నీవు అదృష్టవంతుడు. కాబట్టి నీకు ఇచ్చిన భార్యను నీవు ప్రేమించాలి. పెళ్లి చేసుకున్న తర్వాత నీవు నీ భార్యతో ఉండాలి, కానీ తల్లితోనే కానీ అక్కతోటే కానీ చెల్లెతోటే కానీ ఉండకూడదు. వారితో మాట్లాడు, కానీ నీ భార్యని ఎక్కువగా హత్తుకొని ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి నీవు ఏ విధంగా ఉన్నావు? శారా వలె, ప్రిసిల్లా వలె భర్తకు మంచి విషయాలలో సహకరిస్తున్నావా? శారా వలె, ప్రిసిల్లా వలె మంచి భార్యగా నీవు సహకరిస్తున్నావా? లేక లోతు భార్య వలె, యోబు భార్య వలె, యెజబెలు వలె, సఫీరా వలె చెడ్డ విషయాలలో సహకరిస్తున్నావా? వాక్యపు వెలుగులో పరీక్షించుకో. ప్రభు ఆశించిన విధముగా నీవు నీ భర్తకు మంచి భార్యగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభువా. మరి కొన్ని నిమిషాలు నీవు ఎలాంటి భార్యవు ఆ టాపిక్ మీద ఇప్పటి వరకు నీ దాసులు చెప్పిన మాటలను మేము విన్నాం. కాబట్టి తండ్రి, విన్న ప్రతి బిడ్డ హృదయంలో అద్భుతాన్ని జరిగించండి. పరిశుద్ధాత్మదేవ, 2 మంచి స్త్రీలు, 4 చెడ్డ స్త్రీల గురించి కొన్ని నిమిషాలు వాక్యాన్ని బోధించడం జరిగింది. కనుక వాక్యానుసారంగా ప్రతి స్త్రీ ప్రత్యేకింపబడి ఉండుటకు సహాయం చేయండి. పరిశుద్ధంగా ఉండుటకు సహాయం చేయండి. తమ భర్తలకు లోబడి ఉండుటకు సహాయం చేయండి. సహకరించే స్త్రీగా ఉండుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఆ విధంగా ఎంతమంది అయితే 4 చెడ్డ స్త్రీలను చూసుకున్నామో తండ్రి, అలాంటి వారిగా ఉంటే ప్రభా, వాళ్ళు కుటుంబంలో ఎన్నటికీ సమాధానం ఉండదు. కనుక పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రం. శారా వలె, ప్రిసిల్లా వలె ప్రతి ఒక్క స్త్రీ వారి కుటుంబాలను కట్టుకొని భర్తకు లోబడి ఉండునట్లు సహాయం చేయండి. గొప్ప కార్యాన్ని, అద్భుతాన్ని మీరు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఎంతమంది స్త్రీలు ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలను సరిచేసుకున్నట్టు సహాయం చేయండి. ఎంతమంది పురుషులు ఈ మాటలు విన్నారో వారు కూడా తమ భార్యలను మాత్రమే ప్రేమించినట్లు సహాయం చేయండి. ప్రభా, ఎంతోమంది కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నారు, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి, వారు అర్థం చేసుకొని వారి కుటుంబాన్ని కట్టుకొనుటకు సహాయం చేయండి. దుష్టుని తరిమి కొట్టుటకు సహాయం చేయండి నాయన. వారి మధ్యలో ఏ దుష్టుడు పనిచేయడానికి వీల్లేదు. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవే గొప్ప కార్యాన్ని ఈ వాక్యం ద్వారా జరిగించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.
ఆమేన్. ఆమేన్.